ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో లాస్ట్ బట్ వన్, ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న యోధా రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేస్తాం. ఆల్రెడీ పార్ట్ 1 మనం ధ్యానం చేసాము. ఇప్పుడు పార్ట్ 2, క్రైస్తవంలో రహస్యముగా జొరబడిన కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోధా రాసిన పత్రిక ఒకే అధ్యాయము చదువుతానండి. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడిన ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చాను. ఎలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులైన మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచించబడి ఉన్నారు. 12 వచనం చదువుతున్నాను. ఇప్పుడు 12 నుంచి 16 వరకు మనం ధ్యానం చేస్తాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తామును నిర్భయముగా పోషించుకొంచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తన అవమానము నురుగును వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడినది. అలానే 16 వచనం చదువుతున్నాను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరుడు, హాఫ్ బ్రదర్ యోధా గారు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. కొత్త నిబంధనలో మొట్టమొదటిగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. మనందరికి బాగా తెలిసిందే. యేసు ప్రభు యొక్క తమ్ముడు, ఎల్డర్ బ్రదర్, యేసేపు మరియకు పుట్టిన సంతానంలో పెద్దవాడు ఎవరండి? యాకోబు. మేబీ తర్వాత యోధా గారు. యాకోబు గారు ఫస్ట్ పత్రిక రాస్తే మనకున్న పత్రిక చివరిలో పెట్టబడింది మాత్రం యోధా పత్రిక. వారిద్దరికి ఇవ్వబడిన ఆధిక్యత ఎంతో శ్రేష్టమైంది. ఫస్ట్ ప్రయారిటీ యేసు ప్రభు సోదరుడైన యాకోబుకి ఇవ్వబడింది. న్యూ టెస్టమెంట్లో మొట్టమొదటిగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. దట్ ఈజ్ ఛాన్స్. దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చిన ఆధిక్యత కదండి. న్యూ టెస్టమెంట్లో 27 పుస్తకాలు రాయబడితే అందులో ఎర్లీగా రాయబడింది యాకోబు పత్రిక. అది ఘనత ఎవరికి ఇచ్చింది? యాకోబు గారికి ఇచ్చిన ఘనత. అదేవిధంగా పత్రికల సిరీస్లో ఆఖరిగా యోధా గారిది పెట్టడం కూడా చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 21 పత్రికల్లో ఆఖరిగా మనం యోధా పత్రికను మనం చూస్తున్నాం. ఈ 2 పత్రికలు ఎప్పుడైనా సరే యాకోబు పత్రిక చదివితే యోధా పత్రిక చదవాలి, యోధా పత్రిక చదివితే యాకోబు పత్రిక కూడా చదవాలి. ఈ 2 ట్రయో. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక, యోధా పత్రిక 2 దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే పేతురు రాసిన 2వ పత్రిక చదివితే తప్పనిసరిగా యోధా పత్రిక కూడా చదవాలి. ఈ 3 పత్రికలకు ఎంతో దగ్గరి సంబంధం ఉంది. సంఘం ఆరంభించబడింది అపోస్తల 2వ అధ్యాయంలో. ఆరంభంలో అపోస్తలులు చాలా గొప్పగా సువార్త పరిచర్య చేశారు. కనీసం 7 సార్లు ఏక మనసు అనే మాట మనం చూస్తాం. యూనిటీతో, ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో అలాంటి అపోస్తలులు సువార్త ప్రకటించారు, సంఘాలు కట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు గారు వచ్చారు. ఆయన కూడా వారితో జాయిన్ అయ్యాడు. ఇరుపక్షాలు, పేతురు టీం సున్నతి పొందిన వారికి, పౌలు టీం సున్నతి పొందని వారికి దాదాపుగా AD 65 వరకు సువార్త ప్రకటించబడింది. భూలోకమును తలకిందులు చేశారు. యెరూషలేం, యోదయ, సమరయ, బూదిగంతాల్ సువార్త వ్యాపిస్తుంది.
AD 66 ఆ టైం నుంచి అపోస్తలులు ఒక్కొక్కరు ప్రభు సన్నిధికి వెళ్తూ మొదలుపెట్టారు. నీరో ఖడ్గానికి బలయ్యాడు. ఎవరండి? పౌలు గారు AD 66. వెంటనే కొన్ని దినాలకి పేతురు గారు, దాదాపుగా అపోస్తులు అందరూ హతసాక్షులైపోయారు. ఒకే ఒక అపోస్తులు మిగిలాడు, ఆయనే యోహాను గారు కూడా సంఖ్యలు వేయబడి ఆయన పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసిగా వెళ్ళిపోయాడు. దాదాపుగా అపోస్తులిక కాలము ముగించబడుతుంది. రెండవ జనరేషన్ ఇప్పుడు కంటిన్యూ కావాలి. అపోస్తులు ఎవరు లేరు. మరి క్రైస్తవ సంఘానికి కాపుదల ఎట్లా? క్రైస్తవ సంఘానికి ఎవరు కాపు కాస్తారు? కరెక్ట్గా అదే టైంలో ఈ యోధా గారు తన పత్రికను రాశాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరం యెరూషలేం తగలబెట్టబడింది, దేవాలయం ధ్వంసం చేయబడింది, క్రైస్తవ సంఘం అంతా చెల్లాచెదరయ్యే జస్ట్ కొన్ని దినాలకు ముందుగా యోధా పత్రిక చెప్పబడింది. ఈ పత్రిక ఉద్దేశం ఏంటి అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి యుద్ధాలు చేయటం, రెండవది జీవితాన్ని నిర్మించుకోవటం. బ్యాటిల్ గ్రౌండ్ అండ్ బిల్డింగ్ వర్క్. నెహెమ్యా కాలంలో మనకు మంచి ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు కదండి. ఒక చేత్తో ట్రోవెల్ గోడ కట్టేది ఆ టాపి పట్టుకున్నారు, మరొక చేత్తో ఈటెను పట్టుకున్నారు. ఈట ఎందుకొరకు? శత్రువుని గమనిస్తూ ఉండాలి, శత్రువు మీద పోరాడాలి, అట్ ద సేమ్ టైం పని ఆగకూడదు. పని ఏం కావాలండి? కట్టబడాలి. చాలా సంవత్సరాల క్రితం గొప్ప దైవజనులు చార్లెస్ స్పర్జన్ గారు ఒక మ్యాగజైన్ నడిపాడు, ఒక క్రైస్తవ మ్యాగజైన్ నడిపాడు. దాని పేరు సోర్డ్ అండ్ ట్రోవెల్. సోర్డ్ అంటే ఖడ్గం, ట్రోవెల్ అంటే టాపి. ఆ మ్యాగజైన్ పేరే అదే, సోర్డ్ అండ్ ట్రావెల్. యోధా గారు 3వ వచనం నుంచి దాదాపుగా 17వ వచనం వరకు పోరాటాల గురించి చెప్పాడు. పోరాడాలి, మీకు అప్పగించబడిన ఒకే బోధ నిమిత్తం మీరు పోరాడాలి, స్వోర్డ్ ఉపయోగించాలి. 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. కింద నుంచి ఏం చేయాలండి? బిల్డింగ్ వర్క్, తర్వాత బ్యాటిల్ ఫీల్డ్. ఈ రెండు విషయాలు ఈ యొక్క యోధా పత్రికలో ఉంటాయి. ప్రతి నిజ విశ్వాసికి 2 బాధ్యతలు ఉన్నాయండి. ఏంటవి? దుర్బోధల మీద పోరాటం చేయటం, రెండవది ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలండి? కట్టుకోవటం. ఇది రెస్పాన్సిబిలిటీ. యోధా గారు రక్షణ అంశం గురించి చెప్పాలనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఆయనను ఈ 2 అంశాల మీద తీసుకుని వచ్చాడు. అయితే ఈ సమయం అందు మనం పోరాటాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రాయబడిన వాక్య భాగం జాగ్రత్తగా గమనిస్తే, మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడ్డారు. ఒక క్రైస్తవుని యొక్క ప్రొఫైల్ ఏంటి, ఒక విశ్వాసి యొక్క ప్రొఫైల్ ఏంటి అంటే ఈ 3 గొప్ప అంశాలు. ఏంటంటే అవి? దేవుని యందు మనం ఏమయ్యాం? ప్రేమించబడ్డాం, జగత్తు పునాది వేయబడక మునిపే. సువార్త ద్వారా పిలువబడ్డాం, యేసుక్రీస్తునందు ఏమయ్యామండి? భద్రపరచబడ్డాం. దిస్ ఈజ్ మై ప్రొఫైల్, దిస్ ఈజ్ యువర్ ప్రొఫైల్. ఎవరైతే సువార్తను విని విశ్వసిస్తారో వారు ఈ యొక్క 3 అంశాలు వారిలో ఉంటాయి. ఈ పత్రికలో కనీసం 9 ట్రయడ్స్ అంటారు. 9 రకాలైన 3 రకాలుగా ఉంటాయండి పిలువబడిన. తర్వాత ఒక చూద్దాం చూడండి. 2వ వచనం కనికరం, సమాధానం, ప్రేమ. ఎన్నుండి? 3. కనికరం, సమాధానము, ప్రేమ. లాస్ట్ చూడండి, యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగము. అలానే 11వ వచనంలో కయ్యూను, బిలాము, కోరహ్ 3 సెట్స్ ఉన్నాయి. ఎందుకు అలా రాశారంటే ఈజీగా గుర్తుండటం కొరకు బిబిలికల్గా 3 అంశాలుగా ఉంటాయి. అందుకే 3గా క్లుప్తీకరించాడు. కానీ ప్రతి విశ్వాసి యొక్క ఆధిక్యత తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడ్డాం, పిలువబడ్డాం, భద్రపరచబడ్డాం, ఎటర్నల్ సెక్యూర్డ్. కానీ 3, 4, 5 వచనాల్లో ఇలా రక్షణ అనుభవం లేకుండా క్రైస్తవ్యంలోనికి కొంతమంది జ్వరపడ్డారు. అది మనం పరిశీలన చేయాలి. ఎవరు జ్వరపడ్డారు?
క్రైస్తవ్యంలో జ్వరబడిన వారిని మనం కనిపెట్టాలి. క్రైస్తవంలో జ్వరబడిన వారిని ఆలోచించాలి. వారి మీద మనం కత్తి దుయ్యాలి, పోరాటము చేయాలి. వారు విశ్వాసులు కాదండి. విశ్వాసి పడిపోయినప్పుడు అతన్ని బ్యాక్ స్లైడర్ అంటారు కదా. అతను బ్యాక్ స్లైడ్ అయ్యాడండి అంటారు. మళ్ళీ ఏమవుతాడండి? అతను తిరిగి వస్తాడు. ఒక నిజమైన విశ్వాసి నిజంగా పడిపోతే అతను మరలా ఏమవుతాడండి? తిరిగి వస్తాడు, పునరుద్ధరించబడతాడు. ఒక సంసోన్, ఒక దావీద్, ఒక పేతురు గారు. కానీ యోధా గారు చెప్పింది విశ్వాసుల గురించి కాదండి. వారిని అపోస్టేట్స్ అంటారు. అంటే మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా బోధకులమే, మేము కూడా బైబిల్ నమ్ముతాం, మేము కూడా క్రైస్తవులమనే చెప్పుకొని వస్తారు. వారు విశ్వాసులు కాదు. ఎవరు చెప్పండి? వారు రహస్యముగా జ్వరపడ్డారు. చివరి దినాల్లో జరిగేది ఇవే స్నేహితులారా. దాదాపుగా 100-200 years క్రితం సిద్ధాంతాల మీద పోరాటం చేసేవారు. ఒకే సంఘంలో రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి. పోరాటాలు ఎవరి మధ్య ఉండేయండి? డినామినేషన్స్ మధ్య ఉండేది. ఇప్పుడు డినామినేషన్ కాదండి, వ్యక్తుల మీద పోరాటం చేయాలి. ఎందుకంటే చివరి దినాల్లో డినామినేషన్స్ ఎగిరిపోయినాయి బ్రదర్స్. అంత మినిస్ట్రీస్ ఎవరు చూసినా ఏదో ఒక బ్రాండ్ కదండి. ఒక ప్రత్యక్షత అంటాడు, కలువరి స్వరం అంటాడు, కలువరి పిలుపు అంటాడు, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటాడు, సమస్తము సాధ్యమే అంటాడు, మిరకల్స్, జీజస్ హీలింగ్స్ అని రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు డినామినేషన్స్ ఎవరు పోరాటం చేయట్లేదండి. ఇప్పుడు పోరాటం ఎవరితో బ్రదర్? ఈ రహస్యంగా క్రైస్తవంలో జ్వరపడిన వారితో మనం పోరాటం చేయాలి. వారి మీద ఖడ్గం జులిపించాల్సిందే. వారి యొక్క లక్షణాలు మనం ఫస్ట్ దాంట్లో కనీసం 7 లక్షణాలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని కృపను దుర్వినియోగపరుస్తారు. గ్రేస్ టీచింగ్ చేస్తారు. ఏం పాపం చేసినా తప్పులేదు బ్రదర్, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. గతకాల పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్ పాపాలు, ఆల్ట్రా టీచింగ్. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఆ బోధ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని కృపను దుర్వినియోగపరుస్తారు. రెండవదిగా దేవుని కృపను కామాతృత్వానికి దుర్వినియోగపరుస్తారు. అందుకే మీరు చూడండి, చాలామంది కనపడినాడు టీవీ స్పీకర్స్ ఏదో ఒక సంక్షోభంలో చిక్కుకుపోయారు. ఒక ఆమె అంటుంది నేను 2వ భార్యనండి అంటుంది కదా. ఇంకొక ఆమె ఏమంటుందండి, నేను 3వ భార్యనండి అంటుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసినప్పుడు అందరూ షాక్ అవుతారు. ఆ పాస్ట్ ఇలా చేశాడండి. బయట క్రైస్తవేతరులకు ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తుంది. వీళ్ళందరూ నిజమైన విశ్వాసులు కాదు. ఎవరండి? క్రైస్తవంలోకి జ్వరబడ్డారు బ్రదర్స్. యోధా గారు చాలా కఠినంగా గ్రీకుల పదం ఉపయోగించాడు. వారిని ఉపేక్షించొద్దు, వారిని కనిపెట్టాలి. అందుకే 6 సార్లు వీరు 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 అన్నాడు. కానీ 3 చెప్పుకున్నాం కదా. ఎవరైతే నిజంగా ప్రభువుని అంగీకరించారో, సువార్తను నమ్మారో, ప్రేమించబడ్డారు, వారిని 3 సార్లు ప్రియులారా ఏమన్నాడండి? డియర్ బిలవెడ్, ప్రియులారా. కానీ వారిని ఎంతో ఒక రకమైన తిరస్కారంతో వీరు వీడు అనే మాటలు ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క సెకండ్ సిరీస్లో మనం దాంట్లో ఇంకా కొన్ని విషయాలు చూసాము. సొదొమ గొమొర్రాలాగా సొసైటీ పాడైపోతుంది. కయీనులు గుర్తుపట్టాలి. క్రైస్తవంలో కయీనులు బయలుదేరారు, డిఫరెంట్ వర్షిప్ చేసేవాళ్ళు. బిలాములు బయలుదేరారు కదండి, దేవుని యొక్క పరిచర్యను డబ్బుతో కన్వర్ట్ చేసేవాళ్ళు బిలాములు. కొరాహులు బయలుదేరారు. సంఘాల్లో ఏం చేస్తారు చెప్పండి? డివిజన్ తీసుకొస్తారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఒక 7 లక్షణాలు క్లుప్తంగా ఈనాడు మనం చూద్దాం. ఈ సందేశం సారాంశం, దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగిన మనం నేటి క్రైస్తవ సోదరులను ఎడ్యుకేట్ చేద్దాం. మన చుట్టూ జరుగుతున్న ఈ యొక్క ప్రమాదాల నుంచి వారిని విడిపిద్దాం. లేకపోతే క్రైస్తవం దినదినం భ్రష్టత్వంలోకి వెళ్ళబోతుంది. నిజ క్రైస్తవం ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటుంది. ఈ 2000 years దాన్ని ఎవరు ఆపలేకపోయారు, దాన్ని ఎవరు అడ్డుకట్టలేకపోయారు. కానీ క్రైస్తవ సాక్ష్యాన్ని పాడు చేయడానికి రహస్యంగా జ్వరబడిన వారు అప్పుడు ఉన్నారు, మరెక్కువగా ఈ దినాల్లో ఎక్కువ మంది ఉన్నారు. చూద్దాం వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే 12వ వచనంలో నిర్జలమైన మేఘాలు అంటండి. మేఘాలు ఉంటాయి, బాగా చక్కగా మేఘాలు కనపడతా ఉంటాయి, బట్ నో షవర్. వర్షం లేదు, కానీ ఏముండేయండి? మేఘాలు ఉంటాయి. నో వాటర్, నో వర్డ్ ఆఫ్ గాడ్. చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. వాక్య సత్యం చెప్తాం, సెన్సేషనల్ మెసేజ్లు చెప్తాం, రండి. పెద్ద పెద్ద క్లాసులు ఏర్పాటు చేస్తాం, రండి. ఎక్కడంటే అక్కడ పెడతారండి. ఇప్పుడు గుంటూరులో పెడతారు, నెక్స్ట్ డే తణుకులో పెడతారు, నెక్స్ట్ డే ఎక్కడ చెప్పండి,
హైదరాబాద్లో పెడతారు, 24 hours ఇయర్ అంతా బిజీగా మేఘాల్లాగా వెళ్తూ ఉంటారు. కానీ ఆ మీటింగ్స్కి వెళ్ళామంటే నో వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతో ఆసక్తిగా విశ్వాసులు అందరూ వస్తారు, వాక్యం నేర్చుకోవాలనుకుంటారు. కానీ సేమ్ స్టోరీస్, సేమ్ డాక్ట్రిన్స్, అవే మార్చి తిప్పి చెబుతూ ఉంటారు. నో షవర్స్. వీళ్ళందరూ క్రైస్తవ్యం జొరబడిన వారు. నిజంగా చెప్పాలంటే అసలు సంచలనాత్మక సందేశాలు అనే వాటికి బైబిల్లో తావులేదండి. సంచలనాత్మక స్పీకర్ నో. మనం ఎవరు బ్రదర్స్? సంచలనమైన నో సెన్సేషనల్ మెసేజెస్ ఇన్ ద బైబిల్. దెర్ ఆర్ స్పిరిచువల్ మెసేజెస్ ఇన్ ద బైబిల్. ఈ నిర్జల మేఘాలను అడ్డుకట్టేయాల్సిందే మనం. వర్షాకాలంలో వర్షం పడినప్పుడు చిన్న మేఘం కనపడితే ఎంత సంతోషం వస్తుంది రైతులకి. కానీ మేఘాలు కనపడితే కానీ ఏమవుతుంది? వర్షం కురవదు. అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. వాక్యము, విధానం, సరైన సిద్ధాంతాలు లేవు స్నేహితులారా. మీరు గమనించండి, ఈనాడు మనం చుట్టూ చూసే ఈ యొక్క యూట్యూబ్లో కానీ దేవుని వాక్య బోధకులు చెప్పేవారు కానీ ఏదన్నా ఆసక్తిగా వాక్యం ఇందాము అంటే దాదాపుగా అందులో సగం వరకు ఏముంటాయండి? కల్పన కథలే ఉంటాయి. చెప్పిన మెసేజ్లే ఓల్డ్ మెసేజెస్ ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళల్లో ఎవరు కూడా సరి అయిన సిద్ధాంతాలు బోధించరు. డాక్ట్రిన్స్ అసలు చెప్పరు. గమనించారండి? ఏం చెప్పరు బ్రదర్? డాక్ట్రిన్స్ చెప్పరు. ఒక సిస్టమేటిక్గా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, సంఘం, రెండవ రాకడ, ఈ బోధకులు ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళలో ట్రూత్ లేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఈ బైబిలే మమ్మల్ని మార్చిందండి, ఈ బైబిలే వండర్ అండి అంటారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ బుక్ అంటారు. కానీ ఓల్డ్ మెసేజెస్, రిపీటెడ్ మెసేజెస్, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. నిర్జల మేఘాలు. రెండోదిగా మనం చూస్తున్నాం, చుక్కలుగా ఉన్నారు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. 12వ వచనం స్టార్స్. మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుణ్ణి అన్నాడు. మనం సర్వెంట్స్, మనం స్టార్స్ కాదండి. కానీ వీళ్ళెవరు చెప్పండి బ్రదర్స్? సర్వెంట్సా, స్టార్సా? సెలబ్రిటీస్. ఎంత హంగామా ఉంటుందండి వాళ్ళు వస్తుంటే. అసలు నేను అప్పుడు జేఎన్టీయూలో కాకినాడలో చదువుకుంటున్నాను బీటెక్. ఆ దినాల్లో ఒక ఆయన వచ్చేవాడు, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తిరుగుతున్నాడు, ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఆయన వస్తుంటే ఎక్కడ హోటల్లో ఉంటాడో తెలియదంట, ఏ హోటల్లో దిగుతాడో తెలియదంట అండి. డప్పు కొట్టే వాళ్ళు ఉండాలి రెడీగా, పూలు వేసుకునే వాళ్ళు రెడీగా ఉండాలి, కార్పెట్ వేసే వాళ్ళు ఉండాలి. స్టార్స్, నాట్ సర్వెంట్స్, బౌన్సర్స్. ఎన్ని రకాలైన వారికి ఉందండి. ఈనాడు మన కళ్ళ ముందు అనేక మంది చూస్తున్నాం. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ సేమ్ టు సేమ్. సినీ స్టార్, క్రిస్టియన్ స్టార్, ఇద్దరు ఎలా ఉంటారండి? ఏనో చేంజ్ ఎట్ ఆల్. యోధా గారు 2000 years క్రితమే వారు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. దుబాయ్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. చెప్పండి బ్రదర్స్, నెక్స్ట్ వీక్ ఎక్కడ ఉంటారండి? ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడ వాళ్ళు ఎవరు రమ్మనండి బాబు, మాకు డేట్స్ ఇవ్వండి, ఎవరు అడగరండి. వీళ్ళే చెప్తారు, మేము వస్తామండి, మీరు మీటింగ్స్ అరేంజ్ చేసుకోండి, నేను వస్తాం, మా కుటుంబం వస్తాం. దారి తప్పి మార్గము తప్పి తిరుగు చుక్కలు, స్టార్స్. డియర్ బ్రదర్స్, నో స్టెబిలిటీ, నో షవర్స్. నిర్జలమైన మేఘాల్లో ఏం లేవండి, వాక్యం అనే షవర్ లేదు. ఈ స్టార్స్కి ఏం లేదంటే స్టెబిలిటీ లేదు. అడావుడిగా ఒక చోట ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, ఒక నెల రోజులు సంవత్సరం నడిపిస్తారు, క్లోజ్. మళ్ళీ ఇంకో ప్లేస్ మారుస్తారు కదండి, మళ్ళీ అది క్లోజ్, ఇంకో చోట తీసుకెళ్తారు. చెప్పండి బ్రదర్స్, ఎన్ని సెటిలైట్ చర్చెస్ క్లోజ్ అయిపోతున్నాయండి. ఒకప్పుడు ఒక ఆయన ఎట్ ఏ టైం 70 ఫంక్షన్ హాల్స్లో 70 సెటిలైట్ చర్చెస్ అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 1 by 1 ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టార్స్ విషయమై జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉపయోగించే మొత్తం సెన్సెస్, మేకప్స్
ఈనాడు జరుగుతుంది అది. నేను విమర్శించడం కాదు, యోధా గారు అప్పుడు ఆల్రెడీ మనకి ఈ స్టార్స్ గురించి తెలియజేశాడు. స్టార్స్ ఉంటారు. మూడవదిగా మనం చూస్తున్నాం చూడండి, స్టార్సే కాదు, ట్రీస్, గ్రీన్ ట్రీస్, చాలా పచ్చగా ఉంటాయి చెట్లు, కానీ ఏం లేవు, నో ఫ్రూట్స్, నో సస్టెనెన్స్. చాలా పచ్చగా, చాలా బాగా ఎదిగిద్దండి, ఎంతో బాగా ఉంటుందండి ఆ ట్రీ. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం లేవండి, నో ఫ్రూట్స్. ఏసీ ఏర్పాటు చేస్తారు, లోపల చాలా చక్కగా ఏముంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అయ్యో ఆ చిన్న గుడిసెల్లో ఏముందండి, ఎక్కడ చూడండి ఎంత డెవలప్ చేశాము, గ్రీనరీ, అట్రాక్షన్. ప్రజలంతా ఓకే, ఆ గుడిసెల్లో ఏముంది, ఆ చిన్న చిన్న ఆటలు ఏముంది, ఆ 5గురిలో ఏముంది, ఆ 10 మందిలో ఏముంది, ఎక్కడో వేల మంది వస్తున్నారు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, రకరకాల లాంతర్స్, గ్రీనరీ కనపడతా ఉంటుంది. కానీ ఏం లేదు బ్రదర్స్, నో సస్టెనెన్స్. ఎలాంటి ఆ బోధించేవారి దగ్గర ఫలాలు లేవు, ఆ గుంపు దగ్గర కూడా ఫలాలు లేవు. ఫలాలు లేని వారు ఫలాలు ఏమిస్తారు? ఫలింపు లేని వాక్యమిని ఎవరు ఎలా ఫలిస్తారండి? అందుకే టుడే క్రిస్టియానిటీ ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ. క్రైస్తవ సమాజం నుంచి హైందవేతలు, ఇతరులు ఫలాల గురించి ఆశిస్తున్నారు, మన వైపు చాలా తేరి చూస్తున్నారు. ఎనీ ఫ్రూట్స్ వారి కొరకు మనం అందిస్తున్నామంటే ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ. యేసుప్రభువు వారు కూడా ఆయన వాపోయిన దీని గురించే కదండి. ఫలింపని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు ఆయన? పనికిరాని ప్రతి చెట్టుని ఆయన ప్రూన్ చేస్తాడు, ఆయన డిసిప్లిన్ చేస్తాడు. మూడవ లక్షణాన్ని మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తున్నాం చూడండి, అక్కడ నురుగుగా ఉంటుంది కానీ అక్కడ ఏముండదు. ఆ మాట చూస్తారా? వేవ్స్. సముద్రంలో అలలు వస్తాయి కదండి, ఆ మాట చూస్తున్నాం చూడండి. నేను ఆ మాట నేను చదువుతున్నాను. ఈ యొక్క అలలు ఉంటాయి కదండి, అలలు ఎలా ఉంటాయి? మామూలుగా మనం చూసే అలలు ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తాయి. ఆటు పోట్లు ఏ టైంలో అయి ఉంటాయి, ఉదయకాలం ఉంటాయి, చక్కగా ఉంటాయి, మధ్యాహ్నానికి ఏ టైంకి అయి ఉంటాయి. కానీ ఎక్కడన్నా మాట చూస్తే నేను చదువుతున్నాను చూడండి, అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు. ప్రచండమైన అలలు ఉంటాయి, బట్ నో పవర్. అలలు ఉంటాయి కానీ ఏముండవండి, వేవ్స్. ప్రపంచాన్ని కదిలిస్తాం, విశ్వాసాలను కదిలిస్తాం. ఎమోషన్స్ ఉంటాయి కానీ స్పిరిచువాలిటీ ఉండదు. ఈనాడు క్రైస్తవ్యంలో వేవ్స్ ఎక్కువైపోయినాయి కదండి. ఏ వేవ్స్? సౌండ్స్, స్క్రీన్స్, టెక్నిక్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ అలలు వాటిలోకి మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్, డే బై డే, సామాన్యంగా, సరళంగా, సమాధానంగా దేవుని యొక్క సందేశాలు పీస్ఫుల్గా ఉంటాయి. కానీ వీళ్ళు అలజడి కలిగిస్తారు, కానీ ఉపయోగమేమీ ఉండదు. అది నాలుగవ లక్షణం. ఐదవదిగా మనం చూద్దాం చూడండి, 16వ వచనంలో, వారు దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తం. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఆల్రెడీ చెప్పుకున్నాం. యోధా పత్రిక చదివితే ఏ పత్రిక చదవాలండి? పేతురు రాసిన రెండవ పత్రిక. పేతురు రాసిన రెండవ పత్రిక, ఆయన కూడా ఇదే మాట ఉపయోగించాడు. ఆ మాట నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 2వ వచనం, అనేకులు వీరి పోకిరి చేష్టను అనుసరిస్తారు, అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు, మీ వలన లాభము సంపాదించుకుంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు ఇదే మాట ఉపయోగించాడు. దైవభక్తి, మొదటి పత్రికలో దైవభక్తి గొప్ప లాభ సాధన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దైవభక్తి లాభ సాధన, లాభం. ముగ్గురు రాశారు. పౌలు రాశాడు, పేతురు రాశాడు, ఇంకెవరు రాశారండి? యోధా గారు రాశాడు. లాభ సాధనం, దాని కొరకు కల్పనా వాక్యాలు చెప్తారు. బైబిల్లోనే ఉండేయండి ఇవన్నీ. కల్పింపబడిన ప్రతి ఉపదేశం నాకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు. ఆ 4 మాటలు ఉన్నాయి పత్రికల్లో. కల్పింపబడిన ఉపదేశం,
కల్పన కథలు, కల్పన వాక్యములు, కల్పన మాటలు. కొంచెం తేడాతో చెప్పండి, కానీ ఆ పదం మాటి మాటికి ఉపయోగించబడి. యోధా గారు ఎప్పుడో చెప్పాడు కదండి, క్రైస్తవంలోకి ఎవరు వస్తారండి? జేమ్స్ గారు, కల్పన వాక్యాలు చెప్పేవాళ్ళు వస్తారు. ఎలా అల్లుతారో తెలియదండి స్టోరీ. ఏ స్టోరీ దొరకకపోతే ఈజియస్ట్ స్టోరీ అత్త కోడల స్టోరీ, ఈజీ స్టోరీ కదండి. ఏ స్టోరీ దొరకకపోతే ఏదో ఒకటి ఇంటర్నెట్లో నుంచి తీసుకోవటం. ఒక ఆయన బాగా ఇంటర్నెట్లో నుంచి బాగా స్టోరీస్ చెప్తే ఒకటి పెట్టాడంట కామెంట్, అయ్యా కథలన్నీ అయిపోయినాయి, ఇంకేం కథలు చెబుతావు? ఇప్పుడు కథలు చెప్పడానికి లేవు. ఏ కథ చెప్పినా ఆ కథ నిజమో కాదో చూస్తున్నారు, బయటకు తీస్తున్నారు. కానీ వాటి వరకు బిహైండ్ దాన్ని అనుకున్న అంశం మీరు చూడండి, దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. అది మెయిన్ మోటివ్. యాసిలే గారు, దురాశల చొప్పున నడుచుకొనొచ్చు అనే మాట చాలా ప్రత్యేకం. ఇంకో పేతురు గారు అన్నమాట, అధిక లోపులై. అధిక లోపం అంటే అర్థం ఏంటి? 100 రూపాయలు ఇచ్చారు, సరిపోదు. ఎంత ఇవ్వాలి వాళ్ళకి? 1000 రూపాయలు ఇచ్చారు, సరిపోదు. ఇంకా చెప్పండి బ్రదర్, ఇంకెంత ఇచ్చినా సరిపోదండి. అసలు వేలు కోట్లు వచ్చినా ఎందుకు చాలట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యంగా ఉందండి. ఈ మధ్య జరుగుతున్న ట్రోల్స్ చూస్తుంటే ఎంత బాధ, ఎంత దుఃఖకరం, ఎంత ఆవేదన. ఒక ఆయన అన్నాడు, నువ్వు దశమ భాగం అయిపోతే సంఘానికి వచ్చి నష్టమే లేదు, నీకే నష్టం అన్నాడు. ఎవరికి నష్టం అంట? ప్రజలను ఏం చేస్తున్నారండి? భయపెడుతున్నారు. చాలామంది అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సోదరులు అడుగుతున్నారు, ఏంటి సార్ ఇలా జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? యోధా గారు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? దురాశల చొప్పున. ఇంకొంతమంది అయితే వాళ్ళ మీటింగ్స్ అన్నీ బర్త్డేస్ మీటింగ్స్ అని. భార్య బర్త్డే, భర్త బర్త్డే, కుమార్తెది, కుమారుడిది, తాతది, మనవడిది. ఎప్పుడు చూసినా ఏముంటాయి గారు సంవత్సరంలో? మ్యారేజ్ డేలు, సేవకు వచ్చిన డేలు. ఎందుకు పెడుతున్నారు ఇవి? నిజంగా దేవుని సంతోషించడానికి, దేవుని ఆరాధించడానికి పెడుతుంటే ఇంట్లో చేసుకోవాలి, కానీ అందరిని సమకూర్చి అవి పెట్టుకొని ఒకళ్ళొక విషయం చెప్పుకోవటం, ఇవన్నీ దురాశల కొరకే. ఈరోజు బర్త్డే అంట పాస్టర్ గారిది, ఒక 1000 రూపాయలు ఇస్తే పోలా కానుక. నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే వాళ్ళ బర్త్డే వస్తుంది, వాళ్ళ బ్రదర్ బర్త్డే వచ్చింది, మళ్ళీ దానికి కూడా ఏం చేయాలి చెప్పండి? యోధా గారు ఎప్పుడో వీటన్నిటిని మనకి దేవుని ఆత్మ ద్వారా సూచిస్తున్నాడు. అందుకే రాశాడు, పూర్వమందు వీరు క్రైస్తవంలోకి జ్వరపడ్డారు బ్రదర్స్. దే ఆర్ నాట్ ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్. ఒక 50 years క్రితం, 40 years క్రితం సంఘాలు చక్కగా వర్ధిల్లినాయి. ఇలాంటి ట్రిక్స్ కానీ ఇలాంటి ఏమి రాలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు కదా. మీరు గమనించండి, నో కాంపిటీషన్. కానీ ఇప్పుడు ఏమైపోయింది? టోటల్గా చేంజ్ అయిపోయింది. రకరకాల ట్రిక్స్ ప్రవేశించినాయి. దురాశల చొప్పున లాభము నిమిత్తం ఏం చేస్తారండి? మనుషులను కొనియాడతారు. కింద ఫుట్ నోట్లో మాట ఉంది, ముఖస్తుతి చేస్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. 10 రూపాయలు ఇచ్చిన వాడిని ఏమో పట్టించుకోరు. ఎవరిని పట్టించుకుంటారండి? 1000 రూపాయలు ఇచ్చాడంట, 1,00,000 రూపాయలు ఇచ్చాడంట, 10 లక్షలు ఇచ్చాడంట, వాళ్ళని ముఖస్తుతి చేస్తారు. ఈ సందేశం సారాంశం ఇదే. ఇలాంటి వారిని మనం గమనించాలి, వారికి వాక్యం అనే ఖడ్గం తీయాలి, వారి మీద మనం ఏం చేయాలండి? పోరాటం చేయాలి. యోధా గారి యొక్క విష్ అదే, హిజ్ విష్ అండ్ హిజ్ వార్నింగ్. నేటి క్రైస్తవ ప్రపంచానికి ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. ఆవేదనతో, భారంతో, ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వారిని మనం గమనించాలి. తర్వాత అక్కడ మనం చూస్తున్నాం, వారి నోరు డంబమైన మాటలు పలుకును. చాలా కష్టం అండి ఈ మాటలు అంటండి. నిజంగా డాంబికంగా చెప్పాలి అంటే యోధా గారే రాసుకోవాలి, నేను యేసు ప్రభు యొక్క బ్రదర్ నేను రాసుకోవాలి. కానీ రాసుకున్నాడు ఆయన. ఏమని రాశాడు చూడండి, యాకోబు సహోదరుడును యేసుక్రీస్తు దాసుడును, ఐ ఆమ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనే ఆ యొక్క డాంబికత్వాన్ని పక్కన పెట్టాడు, ఆ హోదాల్ని పక్కన పెట్టాడు. కానీ దుర్బోధకుల యొక్క నోరు ఎలాంటిదంటండి? డంబమైన మాటలు పలుకును.
చాలామందిని మనం చూసి ఇలాంటి వాళ్ళని ఈ ప్రపంచంలో దేవుడు నాకే బయలుపరిచాడు. బాప్తిజమిచ్చి యోహానికి ఏ విధంగా ఒక్కడికి వచ్చాడో ఈ 2020లో దేవుడు నాకే బయలుపరిచాడని ఒక ఆయన చాలా తన మాటలు చెప్పుకున్నాడు. ఏమైనా మనకు తెలిసిందే. ఇంకొక ఆయన ఆశాలు ఈశాలు అని పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్గా ఛాలెంజ్ విసురుతున్నాడు. డాంబికాలు ఎందుకండి? ఇంకొక ఆయన అడుగు ముందేసి ఈ వాక్యాలు ప్రక్కన పెట్టి 50,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 2,00,000 మంది వస్తున్నారు. ఆసియాలోనే మాది నెంబర్ 2. సొలొమోనుగా కట్టిన మందిరం కంటే జెరుబ్బాబెలు కట్టిన మందిరం చిన్న మందిరం. ఆయన ప్రభు అన్న మాట, ఈ మందిరం యొక్క మహిమ అంతకుముందు కట్టిన మందిరానికి మించిపోయింది. సొలొమోను మందిరం ఎంతో గొప్పది కదండి, కానీ ఈ చిన్న సైజ్, ఈ కొద్ది మందితో కట్టిన జెరుబ్బాబెలు కట్టిన మందిరం యొక్క మహిమ మించిపోయింది. ఆయన ఎప్పుడు నెంబర్ చూడడు, క్వాంటిటీ చూడడు. ఏం చూస్తాడు చెప్పండి? క్వాలిటీ చూస్తాడు. ఈ యొక్క జ్వరబడిన ఈ క్రైస్తవులు, ఈ బోధకులు మనకి క్వాంటిటీ చూపిస్తారు, క్వాలిటీ చూపించాలండి. ఏం చూపిస్తారు చెప్పండి? క్వాంటిటీ. అది 6వ లక్షణం. వారి నోరు ఏం పలికిద్ది? డంబమైన మాటలు పలికిద్ది. ఇంకొకటి అక్కడ మనం చూస్తున్నాము, మర్మర్స్. వాళ్ళు ఎప్పుడు గతిని గురించి నిందిస్తారు, సణుగుతారు. మర్మర్స్ ఉంటారు, ఎప్పుడు చూసినా సణుగుతానే ఉంటారు. ఏం సంఘానికి ఏమీ ఇట్లేదంటే, పరిచర్యకి ఏమీ ఇట్లేదంటే, మా కుటుంబానికి ఏమీ ఇట్లేదంటే, ఇంక మీరేమి ఎవరా? ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు గారు? మర్మర్స్, సణిగేవారు, తమ గతిని గురించి నిందిస్తారు. మధ్య ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, ఏదో మాటల సందర్భం ఉంది. బ్రదర్, నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు నా చేత ఒక కమిట్మెంట్ రాయించుకున్నారు. నెలకి ఇంత ఇస్తావా ఇవా అని టిక్ చేయించుకున్నారు. 3 నెలలు పంపించాను. తర్వాత నేను పంపించలేకపోయాను. ఫోన్ చేస్తున్నారంట. ఏమని ఫోన్ చేస్తున్నారు? ప్రేయర్కి రావట్లేదు ఏంటని ఫోన్ చేయట్లేదంట. ఏమని ఫోన్ చేస్తున్నారు? కమిట్మెంట్ ఏమైంది? కమిట్మెంట్ ఇచ్చారు కదా, కమిట్మెంట్ లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. నేను క్రైస్తవ ప్రపంచంలో ఈ అలజడులు ఎక్కువైపోయినాయి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్లుప్తంగా మనం చూస్తున్నాం, యోధా గారు ముందుగానే క్రైస్తవ ప్రపంచానికి 2000 years క్రితం అనేకమైన సూచనలు, సింబల్స్ మనకిచ్చాడు. అంతేకాకుండా వారు ప్రకృతి సంబంధులు, అందులోనే ఉంది క్లూ. ఎవరంటే వాళ్ళు న్యాచురల్ మ్యాన్, రక్షణ లేని వారు. మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం అంటే, అబ్బా ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారండి, ఎన్ని సంఘాలు కట్టారండి అనుకుంటున్నాం. కానీ దే ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. 19వ శతాబ్దంలో జీవించిన గొప్ప దైవజనుడు జేసీ రైల్ గారు ఆయన ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. అది చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఊరికే దర్శనంలో పరలోకం వెళ్ళాడంట. పరలోకంలో మార్గంలో దేవదూతలు ఆపారంట. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి ఎందుకు వచ్చావు అంటే, సార్ ఇక్కడ నేను మా వాళ్ళని చూద్దామని వచ్చానండి. ఈ పరలోకంలో ఎవరుంటారో చూద్దామని వచ్చానండి. ఎవరు కావాలి నీకు? ఫలానా లోదరన్ సంఘం సురేష్ గారు ఉన్నాడా? లేడండి. ఫలానా బ్యాప్టిస్ట్ సంఘం రాజు గారు ఉన్నాడా? లేడు సార్. ఫలానా హెబ్రోన్ సంఘం జేమ్స్ గారు ఉన్నాడా? నో. ఎవరు అడిగిన ఏమంటున్నాడండి? నో. కన్ఫ్యూజ్ పడ్డాడు. ఇదేంటబ్బా, నేను ఉంటారనుకున్నాను, ఇక్కడ లేరని. సార్ నరకానికి వెళ్ళాడంటండి. అక్కడికి వెళ్ళి ఏం అడిగాడు? ఫలానా లోదరన్ ఫలానా బ్రదర్ ఉన్నాడా? ఉన్నాడు. ఫలానా బ్యాప్టిస్ట్ బ్రదర్ ఉన్నాడా? ఉన్నాడు. ఫలానా పెంతెకోస్తు బ్రదర్ ఉన్నాడా? చెప్పండి. ఉన్నాడు. ఇదేంట్రా, ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు, అక్కడేమో వాళ్ళు లేరు. మళ్ళీ వెళ్ళాడంటే ఎక్కడికండి? పరలోకానికి వెళ్ళాడు. సార్ అసలు ఎవరున్నారు సార్? ఇక్కడ తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి సువార్త పిలుపు విని విశ్వసించి క్రీస్తునందు భద్రం చేయబడిన వారు ఉన్నారు. ఆయన రాశాడు, నేను ఉంటాననుకున్న వాళ్ళు అక్కడ ఉండలేదు, నేను లేననుకున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడ ఉన్నాను.
ఈనాడు మన చుట్టూ ఇవన్నీ చూస్తున్నాం కదా, ఎన్నో మినిస్ట్రీస్ ఎంతో గొప్ప విస్తారంగా జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ వీళ్ళందరూ క్రైస్తవంలోకి జ్వరపడ్డారు బ్రదర్స్. నిజమైన విశ్వాసం, నిజమైన బోధకులైతే వాక్య సత్యాన్ని ఈ యొక్క యోధా పత్రికలు లేని లక్షణాలు లేకుండా జీవించి ఆత్మీయ సంఘాన్ని కడతారు, కన్స్ట్రక్షన్గా ఉంటారు. 20 వచనం నుంచి ఆ మాటలు మనం చూస్తున్నాం. మిమ్మల్ని మీరు కట్టుకోండి. కట్టేవారిగా ఉన్నారా, పడగొట్టేవారిగా ఉన్నారా, పరిశీలన చేద్దాం. ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తారో వారికి మంచి బెనిడిక్షన్తో యోధా గారు ముగిస్తున్నాడు కదండి. తొట్టెళ్లకుండా ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు, నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. ఆ దుర్బోధకులకి నిత్యాగ్ని ఉంది. ఎటర్నల్ ఫైర్, ఎటర్నల్ లైఫ్, 2 డెస్టినేషన్స్, రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్. పరలోకానికి రిజర్వ్ చేయబడ్డారు ఒక గ్రూప్, తీర్పు కొరకు ప్రిజర్వ్ చేయబడ్డారు మరొక గ్రూప్. ఎవరు వీళ్ళు? క్రైస్తవంలోకి రహస్యంగా జ్వరబడిన బోధకులు. వారిని గమనిద్దాం, వారి కొరకు మనం పోరాటం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించను గాక.